ఇవాల్టి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇండియాలో క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ సంఖ్య 12 crores అండ్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ 25,000 కోట్ల పైనే ఉంది. ఇండియాలో ఇది బ్యాన్ ఉందా లేదా తెలుసుకుందాం. ఇండియాలో పర్టికులర్ బ్యాన్ అయితే లేదు, బ్లాంకెట్ బ్యాన్ అయితే లేదు. కానీ ట్యాక్సేషన్ పరంగా 30% ట్యాక్స్, 1% టీడీఎస్ అంటే ఎక్స్ట్రా ఛార్జెస్తో కలిపి, ఎక్స్ట్రా ట్యాక్సెస్తో కలిపి ఒక 100 రూపీస్ మీరు ప్రాఫిట్ ఎర్న్ చేస్తే దాని మీద 55 రూపీస్ వరకు ట్యాక్సెస్ కట్ అవుతున్నాయి. మోర్ ఓవర్, ఒకవేళ క్రిప్టో కరెన్సీలో లాసెస్ ఉంటే అది మీరు వేరే దానికి గెయిన్స్కి అది ఈక్వల్ చేసి ఇన్కమ్ ట్యాక్స్లో చూపించడానికి లేదు. మనీ లాండరింగ్ యాక్ట్ కిందకు కూడా ఇది తీసుకువచ్చారు. 2026లో ఫుల్ బ్యాన్కి వెళ్తుందేమో, ఒకసారి చూడాలి. మన ఇండియన్ డిజిటల్ రూపీస్ని పైకి తేవడానికి ఇది తెస్తున్నట్టున్నారు. దీని ఫ్యూచర్ అయితే అన్సర్టైన్గానే ఉంది. రీసెంట్గా చైనా బ్యాన్ లిఫ్ట్ చేస్తుంది క్రిప్టోస్ మీద అని తెలిసింది. ఇండియా ఏం చేస్తుందో చూద్దాం. వెయిట్ అండ్ సీ అండ్ దెన్ బై.